కేంద్ర ప్రభుత్వం ఆన్లైన్లో మందులు రద్దు చేయాలని ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ అసోసియేషన్ పిలుపు మేరకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మెడికల్ షాప్స్ ఒక్కరోజు నిరసన చేపట్టి బంద్కు పిలుపునివ్వడం జరిగిందని తెలంగాణ స్టేట్ ఫార్మసీ కౌన్సిల్ మెంబర్, తెలంగాణ స్టేట్ సెమిస్టర్ రిజిస్టర్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్, పెద్దపల్లి జిల్లా కెమిస్టేషన్ అధ్యక్షులు మాటూరి వినోద్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ సమయంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఆన్లైన్లో మందులు తీసుకునే విధానం తీసుకొచ్చారని, కేంద్ర ప్రభుత్వం ఆ జీవోను రద్దు చేయాలని అన్నారు. ఆన్లైన్ ద్వారా నార్కోటిక్ డ్రగ్స్, డూప్లికేట్ మందులు తయారు చేస్తున్నారని, ప్రజలు వాటిని వాడుతున్నారని, దాని ద్వారా డయాబెటిక్, బీపీ, కిడ్నీలపై ప్రభావం పడుతుందని, ఎక్కువ యువత ఆన్లైన్లో మందులు తెప్పించుకొని పెడదారిన పడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా కెమిస్ట్ అసోసియేషన్ సభ్యులు, మెడికల్ షాప్ ఓనర్స్, వారి సిబ్బంది. నేను మాడూరు వినోద్ కుమార్, తెలంగాణ స్టేట్ ఫార్మసీ కౌన్సిల్ మెంబర్, తెలంగాణ స్టేట్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మరియు పెద్దపల్లి జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిని. ఈరోజు మా ఆల్ ఇండియా AOCD ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ పిలుపు మేరకు దేశంలో ఉన్న 12 లక్షల పైచిలుకు మెడికల్ వ్యాపారస్తులు, హోల్సేల్ మరియు రిటైల్ వ్యాపారస్తులు బంద్లో పాల్గొనడం జరుగుతుంది. ఈ బంద్కు మా తెలంగాణ రాష్ట్ర కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అండ్ పెద్దపల్లి జిల్లా దాని అనుబంధ సంస్థ అయిన పెద్దపల్లి జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ పూర్తి మద్దతు తెలియజేస్తూ ఈరోజు మా మందుల వ్యాపారాలను ఒకరోజు బంద్ చేయడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఆన్లైన్లో మందుల అమ్మకాలు మరియు స్పూరియస్ డ్రగ్స్ గురించి. ఈ ఆన్లైన్లో విచ్చలవిడిగా మందులు అనేది ప్రజలు తెప్పించుకోవడం జరుగుతుంది. ఈ ఆన్లైన్లో AI ద్వారా డూప్లికేట్ ప్రిస్క్రిప్షన్ను తయారు చేసి నార్కోటిక్ మరియు హాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ ఎక్కువగా ఎవరైతే యువత ఉన్నదో వాళ్ళు తెప్పించుకొని పెడద్రోవ పడుతుంది. అదేవిధంగా స్పూరియస్ డ్రగ్స్, డూప్లికేట్ మందులు ఏవైతే ఎక్కువ మందులు వాడకం ప్రజలు వాడుతున్నారో, డయాబెటిక్ సంబంధించింది కానీ, కార్డియాక్ సంబంధించింది కానీ, హైపర్ టెన్షన్కి సంబంధించిన కానీ, ప్రముఖ కంపెనీకి సంబంధించిన బ్రాండ్లను విచ్చలవిడిగా స్పూరియస్ డ్రగ్స్, డూప్లికేట్ మందులను తయారు చేసి బయటికి పంపడం జరుగుతుంది. దానివల్ల కూడా ప్రజల ప్రాణాలకు హాని జరుగుతుంది. వాళ్ళు ఎన్ని రకాల మందులు వేసుకున్నా వాళ్ళ షుగర్ లెవెల్స్ కానీ, బీపీ లెవెల్స్ కానీ తగ్గడం లేదు. దీనికి నిరసనగా మేమంతా బంద్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్ విధానము అప్పుడు కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వము ప్రజలకు ఇబ్బంది కావద్దు, అత్యవసర మందులు వాళ్ళ ఇంటి వద్దకు చేరాలనే ఉద్దేశంతో అప్పుడు ఇచ్చిన జీవోను ఇప్పుడు దాన్ని తప్పుదోవ పట్టిస్తుర్రు. ఆ జీవోను వెంటనే రద్దు చేయాలని మీడియా ద్వారా ప్రజల పక్షాన మేమంతా పెద్దపల్లి జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ మీకు మీడియా ద్వారా కేంద్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. ఇప్పటి వరకైతే మా జాతీయ కార్యవర్గం అయితే ఈ ఒక్క రోజుకు బంద్ పిలుపునిచ్చింది. ఫర్దర్గా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి మాకు సూచనలు కానీ, సలహాలు కానీ మాకు సంబంధించిన మా యొక్క డిమాండ్లపై స్పందించకపోతే ఫ్యూచర్లో మళ్ళీ మేమందరం చర్చించి ముందు ఏం చేయాలనేది భవిష్యత్తులో నిర్ణయం తీసుకుంటాం. అది మీడియా ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తాం.